హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాస్ట్ 1 ఇయర్గా నేను మొక్కలు పెంచుతున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిద్ర లేవగానే ఫస్ట్ ఈ ప్లాంట్స్ దగ్గరికే వచ్చి అన్నిటిపైన ఒక లుక్ వేస్తాను. నాకు అదొక అలవాటుగా మారిపోయింది. రీసెంట్గా నాకు ఈ గడ్డి గులాబీ చెట్ల పైన చాలా ఇష్టం వస్తుంది. వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లాంట్స్ అయ్యాయి. ఎందుకంటే ఈజీగా పెరిగిపోతాయి. ప్లాంట్స్లో చిన్న తుంట తుంచిన ఏరియాలో గుచ్చిన చిగుర్లు వస్తున్నాయి. 9 to 10 మధ్యలో ప్రతిరోజు ఈ ప్లాంట్స్ కి ఫ్లవర్స్ వస్తాయి. వీటిని మాస్ రోజ్ ప్లాంట్స్, 10 AM ప్లాంట్స్ అని పిలుస్తుంటారు. నా దగ్గర ప్రెసెంట్ 2 కలర్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని కలర్స్ ఫ్యూచర్ లో కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి హ్యాంగింగ్ పాట్స్ లో చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. చాలా లో మెయింటెనెన్స్ కూడా. చెట్లతో టైం స్పెండ్ చేస్తే నా పిల్లలేమో మా పప్పి మిన్నీతో ఆడుకుంటారు. వాళ్ళే కాదు, నేను కూడా కాసేపు దాంతో స్పెండ్ చేసి తర్వాత చకచక పనులు స్టార్ట్ చేసిస్తాను. బ్లడ్ బోటీ కర్రీ చేయడానికి మసాలా తయారు చేసుకుంటున్నా. కొబ్బరి పొడి అయిపోయింది, అందుకోసం కొబ్బరి తురుము పట్టుకుంటున్నా. ఈ ప్రీతి జోడియాక్ జార్ అయితే నాకు కొబ్బరి తురుము పట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అట్లీస్ట్ వారంకి అయినా సరిపోయేలా ఒకేసారి ఇలా తురుము పట్టుకుంటాను. తర్వాత పేగులు శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. మా ఆయనకి బోటీ కర్రీ అంటే చాలా ఇష్టం, అందుకే ఎక్కువగా తీసుకొస్తుంటాడు. చిన్నప్పుడు మా ఇంట్లో యాటలు కోసినప్పుడు మా అబ్బ పేగుల్ని ఇలా బాగా కడిగేవాడు. అప్పుడేమో వ్యాక్ అనుకునేదాన్ని, ఇప్పుడేమో అలవాటు అయిపోయింది. తర్వాత బోటీ ఒక ఉడుకు ఉడికించి మళ్ళీ కడిగేసుకుని చిన్న పీసులుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని వండేసుకోవటమే. ఉడికాక ఫ్రై చేసుకున్న బ్లడ్ మసాలా యాడ్ చేసుకోవాలి. బోటీ కర్రీలోకి రొట్టె చేసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.